33% మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీపై నిరసన వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. మండల అధ్యక్షులు మిరియాల కార్ బాలాజీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు మండలంలో బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ 33% మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిందని ఆరోపిస్తూ దిష్టిబొమ్మను తగలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని అడ్డుకుని భగ్నం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బైరగొని సురేష్, మండల ఉపాధ్యక్షులు చింతల పరశురాములు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు పల్లం అన్నపూర్ణ, మండల మహిళా మోర్చా అధ్యక్షులు తీగల జయశ్రీ, దుర్గం తిరుపతి, మల్లెవెల్లి విజయ్, పిల్లి వెంకటి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం జరిగింది. దీన్ని మహిళలపై అంత అక్కసి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి 33% రిజర్వేషన్ ఖరారు చేసి మద్దతుకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టగా నిన్న కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించి మహిళల్ని అగౌరవపరుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, మహిళల పట్ల ఎందుకు ఇంత వ్యత్యాసం చూపుతున్నారో కాంగ్రెస్ పార్టీ చెప్పాల జనాలకు అని భారతీయ జనతా పార్టీ కొండపేట మండల శాఖ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ కార్యక్రమం చేపట్టగా పోలీసులు వచ్చి దాన్ని భగ్నం చేయడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి పోలీసులు పెట్టుకొని ఇంకెన్నాళ్ళు ఈ అరాచకాలు సాగిస్తారు, మహిళల పట్ల ఎందుకు ఇంత చిన్న చూపు, వెంటనే మహిళా బిల్లుకు మద్దతు పలకాలని భారతీయ జనతా పార్టీ కొండపేట మండల శాఖ ఆధ్వర్యం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్లమెంటులో 33% రిజర్వేషన్ను మన భారత ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టుతున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఈ బిల్లును ఆమోదించలేకపోయింది. మహిళలు చట్టసభల్లో, అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మహిళలకు అవకాశాలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున భారత ప్రధానమంత్రి గారు ఆమోదించితే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించడం జరిగింది. దీన్ని కఠినంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మహిళలు చట్టసభల్లో కానీ పార్లమెంటులో కానీ మాట్లాడే హక్కు అనేది ఉంటే రేపు ఇంకా మన వికసిత్ భారతదేశం అభివృద్ధి చెందడంలో మహిళల పాత్ర కీలకంగా ఉంటుంది. కాబట్టి మహిళలకు అవకాశం ఇద్దామని ప్రధానమంత్రి గారు చాలా చక్కని ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పికొడుతుంది. దీనికి అందరికీ నిరసనగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాము.